హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి హెల్దీ అయినటువంటి స్ప్రౌట్స్ను ఎవ్వరు తిన్నా కూడా గ్యాస్ పట్టకుండా అండ్ హెల్దీగా కూడా చిన్నపిల్లలతో సహా చాలా టేస్టీగా కూడా తినవచ్చు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకుందాము. దానికోసం మనం ముందుగా స్ప్రౌట్స్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, వాటిని అన్నిటినీ కూడా నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ పెసళ్ళు, పల్లీలు, శనగలు, ఎర్రపప్పు ఉంటాయి కదండి, వాటిని కూడా నానబెట్టుకొని స్ప్రౌట్స్ చేసుకొని ఇలా ఆవిరి పైన ఉడకబెడుతున్నాను. ఇలా ఆవిరి మీద ఉడకబెట్టిన తర్వాత చూడండి 5 to 10 మినిట్స్కి మంచిగా ఉడికిపోతాయి. వాటిలోని పోషకాలు కూడా లాస్ అవ్వకుండా మంచిగా టేస్టీగా కూడా చేసుకొని తిందాము. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కొరకు చేస్తున్నానండి. ఈ విధంగా చేసుకున్నవి ఈ నీళ్ళను కూడా మనము పప్పు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. చూడండి ఇవి ఉడికిపోయాయి కదా, నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. అండ్ అందులోనే మనం ఉడికించుకున్న పల్లీలు అండ్ శనగలు అండ్ ఎర్రపప్పు ఉన్నాయి కదండి, అవి కూడా దాల్ అండి, అవి కూడా వేసుకోవాలి. ఎర్రపప్పు ఈ విధంగా వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెము. అండ్ నేను ఇక్కడ మీకు కావాలనుకుంటే మిరపకాయలు, టమాటాలు కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ మిరియాల పొడి వాడుతున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం అన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా చూడండి. నేను ఇక్కడ మిక్స్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి మీరు. నేను చిన్నగా తరిమిన క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను, తరుగుకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. అండ్ నా దగ్గర ఆలు ఉడకబెట్టిన తురుము ఉందండి, అది కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. మీకు ఏ ఇష్టం ఉన్నటువన్నీ కూడా ఇలా వేసుకోవచ్చు. కావాలంటే ఆ వెజిటేబుల్స్ని కూడా ఆవిరి పైన ఉడకపెట్టుకొని చిన్నగా తరుగుకొని అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ లెమన్ పిండుకున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కూడా రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ హెల్తీగా కూడా చేసేసుకున్నాం కదండి, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.